నామస్తోత్రములు అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం చదువుకుందాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములుగా ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావము గలది. యెహోవా స్వరం దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరం అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరం అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయన. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం చదివామండి. ఇప్పటిదాకా 11వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అని వాక్యం సెలవిస్తుంది. బలము అనుగ్రహించేది దేవాది దేవుడే. అది శరీర బలమైనా కానివ్వండి, ఆత్మీయమైన బలమైన దేవుడే మనకి అనుగ్రహించాలి. అలాగే తన ప్రజలకు యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును అని ఆయన వాక్యం సెలవిస్తుంది. సమాధానం కలిగి జీవిస్తేనే దేవుని ఆశీర్వాదం మనకి కలుగుతుందని దాని అర్థము. సమాధానం కావాలంటే దేవుణ్ణి మనము అడగాలి. ప్రభువా, నాకు సమాధానం దయచేయి. ప్రతి ఒక్కరితో నేను సమాధానం కలిగి జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం అడగాలి. గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని వాక్యం సెలవిస్తుంది. మనము సమాధానము కలిగి జీవించినట్లయితే మనము దేవుని కుమారులం అవుతామని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం సమాధానం కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని వాక్యము సెలవిస్తుంది. ఆయన సమాధానమునకు కర్త. ఆయన గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు, వినుచున్న దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ సమాధానం కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం.